హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దామా? హిందూ న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోయి కొన్ని వొకాబులరీని మనం నేర్చుకుందాం. రన్నింగ్ నోట్స్ రెడీ ఉండండి. దానికంటే ముందు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. ప్రస్తుతం చాలా మంది అడుగుతున్న కోర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్. ఆల్రెడీ దాదాపుగా 1 మంత్ నుంచి ఈ కోర్స్ అనేది మనం 50% డిస్కౌంట్లో పెట్టాము. ఎందుకంటే సిజిఎల్ రాసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంకా ఎవరైనా సిజిఎల్ కోర్స్ తీసుకోకపోతే పర్చేస్ చేసుకోండి. ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. సో లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల మనకి డౌట్స్ ఏమైనా వస్తే వెంటనే క్లారిఫై చేసేసుకోవచ్చు. సిజిఎల్ ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదమ్మా. చాలా ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. ఇంగ్లీష్కు సంబంధించి ఎక్కడ డౌట్ ఉన్నా కూడా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా మనం హిందూ న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోతున్నాము. మనం చూస్తున్నాము August 14th హిందూ న్యూస్ పేపర్ అమ్మా. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకటి వచ్చింది, స్టెప్ డౌన్ అనే పేరుతో. దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. నేను ఈ ఆర్టికల్ని కూడా సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం వొకాబులరీ చూస్తే ఫస్ట్ వొకాబులరీ ఏమన్నారంటే ఓవర్ సైట్ అన్నారు. సింపుల్గా చెప్తాను. ఓవర్ సైట్ అంటే సరిగ్గా చూసుకోకపోవడం, మిస్టేక్ చేయడం. సో ఓవర్ సైట్ అంటే రాసుకోండి మిస్టేక్. స్టాచ్యుటరీ బాడీ అంటే జనరల్గా ఏంటంటే రెగ్యులేటెడ్ బై లా. సో ఏ ఆర్గనైజేషన్ అయితే రూల్స్ ప్రకారం ఫాలో అవుతుందో, దే ఏ ఆర్గనైజేషన్కి అయితే కొన్ని రూల్స్ ఉంటాయో దాన్ని స్టాచ్యుటరీ అంటాము. స్టాచ్యుటరీ అంటే అర్థం ఏంటంటే రెగ్యులేటెడ్ బై లా. అంటే చట్ట పరిధిలో ఉండే బాడీని ఏమంటాం? స్టాచ్యుటరీ బాడీస్ అంటాము. రెగ్యులేటెడ్ బై లా. యాక్చువల్గా రిజల్యూషన్ అనే దానికి డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఇక్కడ పెద్ద కష్టమేం కాదు. రిజల్యూషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్డర్ ఇవ్వడం అనమాట. ఒక బిల్ పాస్ చేయడం అంటామే, అలా అన్నమాట. ఎలిగేషన్ అనే వర్డ్ అందరికీ తెలుసు, తెలుగులో కూడా వాడతాం. వాడు నా మీద ఎలిగేషన్స్ వేశాడు అంటాం. సింపుల్గా చెప్పాలంటే బ్లేమ్ చేయడం. ఎలిగేషన్ అంటే ఏం కాదురా, బ్లేమ్ చేయడం. బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది, బయాస్. బయాస్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే పార్షియాలిటీ చూపించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రమేష్ సురేష్. నాకు రమేష్ అంటే చాలా ఇష్టం అనుకోండి. నేను ఏం చేస్తాను, రమేష్ విషయంలో బయాస్డ్గా బిహేవ్ చేస్తాను. పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తాను. బయాస్ అంటే పార్షియాలిటీ. అండ్ దిస్ ఈజ్ ఎ వెరీ సింపుల్ వర్డ్. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నేను దీనికి డిస్ప్యూట్ అన్న ఒక మీనింగ్ చెప్తాను. ఇంకొక మీనింగ్ చెప్పాలంటే ఫ్యూయిడ్ అంటాను. ఫ్యూయిడ్ అంటే గొడవ. ఫ్యూయిడ్ అంటే కూడా గొడవ. గొడవ అంటే కాన్ఫ్లిక్ట్. ఇక రొబస్ట్ అనే వర్డ్ నేను క్లాసెస్లో కూడా చాలాసార్లు కామన్గా చెప్పే వర్డ్స్లో ఒకటి. రొబస్ట్ అంటే చాలా బలమైన, వెరీ స్ట్రాంగ్. రొబెస్ట్ సిస్టమ్ అంటాం. ఒక టీచర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? రొబెస్ట్గా ఉండాలి. ఐ రొబెస్ట్ పర్సన్ అని నేను అంటూ ఉంటాను. రొబెస్ట్ అంటే ఏంట్రా? చాలా స్ట్రాంగ్. రొబెస్ట్ అంటే చాలా స్ట్రాంగ్. ఇక రిలయబుల్ అంటే ఆధారపడడం. అంటే మోస్ట్ రిలయబుల్ అంటాం మనం. అంటే అర్థం ఏంటో తెలుసా? నమ్మచ్చు. ఈ పర్సన్ని మనం నమ్మచ్చు. సో ట్రస్ట్ వర్ది అంటాం మనం. రిలయబుల్ ఏమంటాం మనం? ట్రస్ట్ వర్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నా ఫ్రెండ్ సురేష్ మీద నేను డిపెండ్ అవ్వచ్చు అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏమన్నా తెలుసా? సురేష్ ఈజ్ ట్రస్ట్ వర్ది పర్సన్. అంటే అతన్ని నమ్మచ్చు అంటాం. లేదా గణేష్ నేను ఎప్పుడు నమ్మచ్చు. రిలయబుల్ అంటే నమ్మచ్చు. ట్రస్ట్ వర్ది పర్సన్. ఇక ఎక్యూజేషన్ అంటే బ్లేమ్ చేయడం. ఎక్యూజ్ చేయడం అంటే కూడా బ్లేమ్ చేయడం. యాక్చువల్గా ఇందాక వచ్చింది ఎలిగేషన్. ఎలిగేషన్ అన్నా ఎక్యూజేషన్ అన్నా బ్లేమ్ చేయడం, నిందించడం అనమాట. ఎవరో ఏదో తప్పు చేశారు అని వాళ్ళని మనం బ్లేమ్ చేస్తే ఏమంటాం? ఎక్యూజ్ చేయడం అంటాం. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఒకటి వచ్చింది, మ్యానిప్యులేట్. యాక్చువల్గా చెప్పాలంటే మ్యానిపులేట్ చేయడం అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్పడం. సింపుల్ లాంగ్వేజ్లో రాసుకోండి. మ్యానిపులేట్ చేయడం అంటే చీట్ చేయడం. నాకు ఫ్రెండ్ ఉండేవాడు జాన్ అని. ఆ జాన్ ఎప్పుడు కూడా ఆ అబద్ధాలు ఎక్కువ ఆడేవాడు, మ్యానిపులేషన్ ఎక్కువ చేసేవాడు అంటాం. సో మ్యానిపులేట్ అంటే ఏంట్రా? చీట్ చేయడం. యాక్చువల్గా మాల్ఫియన్స్ అంటే కూడా చీట్ అనే రాసుకోండి.
మాల్ఫియన్స్ అంటే కూడా, మాల్ఫిసెన్స్ అంటే కూడా చీట్ అనే రాసుకోండి. రెండు సినోనిమ్స్ గా రాసుకోవచ్చు, పర్వాలేదు. మ్యానిపులేషన్ చేయడం అన్నా, మాల్ఫిసెన్స్ అన్నా కూడా మోసం చేయడం, చీట్ చేయడం అని రాసుకోండి. చాలా వర్డ్స్ ఉన్నాయి ఈ ఆర్టికల్లో, కానీ మీరు ఈ ఆర్టికల్ని కూడా చదవండి. బ్యూటిఫుల్ ఆర్టికల్ ఇది. వొకాబులరీ కూడా చాలా ఉన్నాయి. ఆబ్స్క్యూర్ అన్న వొకాబులరీ వచ్చింది. ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఆబ్స్క్యూర్ అంటే అన్‌క్లియర్, క్లారిటీ లేకపోవడం, ఆబ్స్క్యూర్‌గా ఉండడం. మనం కొన్నిసార్లు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. క్లారిటీతో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆబ్స్క్యూర్ ప్రెజెంటేషన్ అసలు ఇవ్వకూడదు. సో, ఆబ్స్క్యూర్ అంటే ఏంట్రా? కన్‌ఫ్యూజన్‌గా ఉండడం, క్లారిటీ మిస్ అయ్యి ఉండడాన్ని ఏమంటాం? ఆబ్స్క్యూర్ అంటాము. ఇక డార్మెంట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే డల్ అని రాయండి, పర్వాలేదు. సో, డార్మెంట్ అంటే డల్ లేదా పాసివ్ అంటాము. డార్మెంట్ అంటే డల్‌గా ఉండడం, పాసివ్‌గా ఉండడం. బ్యూటిఫుల్ వర్డ్ రిబట్టల్. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిబట్టల్ మీన్స్ రిజెక్షన్, తిరస్కరణ. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిబట్టల్ ఈజ్ రిజెక్షన్. దేనైనా మనం రిజెక్ట్ చేయడాన్ని ఏమంటామంటే రిబట్టల్ చేయడం అంటాము. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే గతంలో కని విని ఎరుగని అంటాం. నెవర్ బిఫోర్, సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ నెవర్ బిఫోర్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటాం మనం. మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను. మై ఫ్రెండ్ జాన్ హ్యాస్ టేకెన్ ఎన్ అన్‌ప్రెసిడెంటెడ్ డెసిషన్. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పాలి. సో, మై ఫ్రెండ్ జాన్ హ్యాస్ టేకెన్ అన్‌ప్రెసిడెంటెడ్ డెసిషన్ అంటే సంథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ నెవర్ బిఫోర్. మీకేదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని పరిణామాలు ఉంటాయి కదా! దాన్నే రామిఫికేషన్స్ అంటాం. రామిఫికేషన్స్ అంటే ఏంటంటే పరిణామాలు. మామూలుగా చెప్పాలంటే రిజల్ట్ అనొచ్చు. లేదు అనుకుంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనొచ్చు. ఇంకా మంచి వొకాబులరీ చెప్పాలంటే ఏంటి? కాన్సీక్వెన్సెస్ అనొచ్చు. సో, రామిఫికేషన్స్ అంటే కాన్సీక్వెన్సెస్ అని రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కష్టపడి చదవలేదు. కెరియర్‌లో సరిగ్గా సెటిల్ అవ్వకపోతే అప్పుడేమవుతుంది? ఫ్యూచర్‌లో వచ్చే రామిఫికేషన్స్‌కి మీరు రెడీ అవ్వాలి. ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. సో, లింగరింగ్ అంటే ఏంటంటే కదలకుండా ఒకే ప్లేస్‌లో ఉండడం అనమాట. వితౌట్ ఎనీ మూవ్‌మెంట్. లింగరింగ్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి కదలిక లేకుండా, మూవ్‌మెంట్ ఏమీ లేకుండా ఉంటే దాన్ని లింగరింగ్ అంటాము. అట్ స్టేక్ అంటే ఏం లేదురా, రిస్క్‌లో ఉండడం. అట్ స్టేక్ అంటే ఏంటి? రిస్క్‌లో ఉండడం. ఇది ఒక ఇడియమ్‌గా చెప్తాము. నేను ఇడియమ్స్ క్లాస్‌లో చాలా సార్లు చెప్పాను. అట్ స్టేక్ అంటే రిస్క్‌లో ఉండడం. అలా మనం ఈరోజు కొన్ని వొకాబులరీని డిస్కస్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయింది. సో, ఐ హావ్ డన్ మై టాస్క్ అండ్ నౌ ఇట్ ఈస్ అప్ టు యూ టు డూ యువర్ టాస్క్. ఏం చేయాలో తెలుసు కదా! నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి ఫాస్ట్‌గా. మంచి ఎగ్జాంపుల్స్‌ని మీరు మెసేజ్ చేయండి. సో, వొకాబులరీ ఆఫ్ ద డే. వర్డ్ నెంబర్ 1 ఏంటంటే మాల్ఫిసెన్స్. సో, మాల్ఫిసెన్స్ అంటే చెప్పాను గుర్తుందా? మోసం చేయడం. వొకాబులరీ ఆఫ్ ద డే నెంబర్ 2 ఎవరు అంటే ఆబ్స్క్యూర్. ఆబ్స్క్యూర్ అంటే క్లారిటీ లేకపోవడం, అన్‌క్లియర్‌గా ఉండడం, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం అని కూడా అనొచ్చు. అండ్ వొకాబులరీ నెంబర్ 3 వచ్చి మనకి చూస్తే ఇక్కడ లింగరింగ్ అనే వర్డ్ రాశారు. లింగరింగ్ అంటే ఏంటంటే ఎటువంటి మూవ్‌మెంట్ లేకుండా ఉండడాన్ని ఏమంటాం? లింగరింగ్ అంటాం. అంటే వితౌట్ ఎనీ మూవ్‌మెంట్. లింగరింగ్ అంటే ఏంట్రా? వితౌట్ ఎనీ మూవ్‌మెంట్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మీ వొకాబులరీ నోట్‌బుక్‌లో రాసుకోండి. వొకాబులరీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకండి. బికాస్ మీకు తెలుసు ఇప్పుడున్న చాలా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వొకాబులరీ హాస్ బికమ్ ద మోస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్. డు యూ అగ్రీ? సో, నేను ఇచ్చిన ఈ 3 వర్డ్స్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో మీ ఎగ్జాంపుల్స్ రాయండి. మిగిలిన వర్డ్స్ అన్నీ మీ వొకాబులరీ నోట్‌బుక్‌లో రాసుకోండి. ఆల్ ద బెస్ట్.